తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో ప్రవాసులతో భేటీ అయ్యారు. బే ఏరియాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసేవ, ఆరోగ్య రంగంలో ఉన్న అవకాశాలపై ప్రవాసులతో ముచ్చటించారు. అలాగే ఎన్ఆర్ఐ సమస్యలపై చర్చించారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. బే ఏరియాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయనకు తెలుగువారు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసేవ, ఆరోగ్య రంగంలో ఉన్న అవకాశాలపై ప్రవాసులతో ముచ్చటించారు. అలాగే ఎన్ఆర్ఐ సమస్యలపై చర్చించారు. పలు సమస్యలను ప్రవాసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికైనా సానుకూలంగా స్పందించారు. ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలని ఎంతో ఓపికగా సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నారు. మంత్రి తన ప్రసంగంతో ప్రవాసుల ఉత్సాహం నింపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎన్ఆర్ఐలు అభినందించారు. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కృషిని ప్రవాసులు కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను అందరూ ప్రశంసించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మినిస్టర్ ఫర్ హౌసింగ్, రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. వెల్కమ్ టు ద బే ఏరియా మినిస్టర్ గారు. నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సో బే ఏరియాకి చాలా మంది మినిస్టర్స్ వస్తూ ఉంటారు, కానీ ఇంత అంటే పేషెన్స్గా ఉండి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ అంటే పబ్లిక్లో ఉండడం అనేది అంటే యు ఆర్ ఎ ట్రూ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్, ఐ మస్ట్ సే. సాక్షి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. దేశం కాని దేశం వచ్చి ఈ అమెరికా దేశంలో కూడా తెలంగాణ రాష్ట్ర మంచి కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉండే గ్రామీణ ప్రజల మంచి కోసం నిత్యము ఆలోచిస్తూ ఈ దేశంలో కష్టపడి సంపాదించిన వారి కష్టార్జితంతో కొంత సొమ్ముని తెలంగాణ ప్రజల బాగు కోసం ఖర్చు పెట్టాలనే తపన ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా తెలంగాణ ఎన్ఆర్ఐలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమీ తెలంగాణ ప్రజలకు ఇవ్వలేకపోయిందో, మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు గడిచిన 14 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఈనాడు ఏదైతే చిత్తశుద్ధితో, నిజాయితీతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అన్నమాట ప్రకారం అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళతో చూస్తూ ఈ ఎన్ఆర్ఐలు ఇచ్చే సూచనల్ని తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో జరిగే మంచి కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో వరంగల్లో కొత్త ఎయిర్పోర్ట్ లాంచ్ అనేసి అనౌన్స్మెంట్ వచ్చింది, దాని గురించి చెప్పాలి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే వరంగల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎస్, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో, సలహాలతో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఏదైతే జిఎంఆర్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాదులో, శంషాబాద్లో ఉందో దానికి 150 కిలోమీటర్స్ లోపు యాక్సెప్టెన్సీ జిఎంఆర్తో ఒప్పించే దాంట్లో ప్రధానమైన పాత్ర ఆనాడు నేనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కృషితో కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు చెబుతూ వీలైనంత తొందరలో మౌలిక వసతులన్నిటినీ కంప్లీట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడో
చిరకాలంగా ఒక వరంగలే కాదు, వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లా ప్రజల కోరికని ఈ ఇందిరమ్మ రాజ్యంలో సక్సెస్ఫుల్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పూర్తి చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. సో చాలా మంది స్టూడెంట్స్ తెలంగాణ నుంచి ఇక్కడ అమెరికాకి వస్తున్నారు. సో చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ కూడా అవుతున్నారు, అంటే మళ్ళీ స్టూడెంట్స్ లోన్స్ పే చేయకుండా, ఫార్మర్స్ పిల్లలు ఎస్పెషలీ. సో మన హైదరాబాద్లో, తెలంగాణలో ఇంకా మంచి కాలేజెస్ విత్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, విత్ అమెరికన్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే, విత్ ఏఐ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ స్టెమ్ ఎడ్యుకేషన్, ఏదైనా ప్లాన్స్, ఏదైనా పాలసీస్ ఉన్నాయా? ఎస్పెషలీ ఫర్ ద చిల్డ్రన్. ఇక్కడ H1 మీదకి వచ్చిన వాళ్ళు వీసా, ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇండియాకి మూవ్ అయిపోతారు. ఆ స్టూడెంట్స్కి అంటే చాలా మందికి తెలుగు చదువుకోవడం, రాయడం రాదు. సో అడాప్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో అట్లాంటి స్టూడెంట్స్ కోసం ఏదైనా కాలేజెస్ అండ్ పాలసీస్? ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత విద్య మీద, వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 150 కోట్ల రూపాయలతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మౌలిక వసతులతో పాటు లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీతో స్కూల్స్ని ప్రారంభించే దాంట్లో భాగంగా మొదటి స్పెల్లో సుమారు 49 కాన్స్టిట్యున్సీల్లో ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క స్కూల్కి 150 కోట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రాబోయే 2 సంవత్సరాల లోపు రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాల్లో ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ని కంప్లీట్ చేసి ఒక రోల్ మోడల్ ఎడ్యుకేషన్ని తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ఏదైతే పేదవాడి పిల్లలు ఎడ్యుకేషన్కి మిస్ అయ్యారో దాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఏదైతే ఇప్పుడు ఎన్ఆర్ఐ మిత్రులు సూచనలో సలహాలు ఇచ్చారో వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వంలో తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. నేను నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అమేజింగ్, బట్ టు మెయింటైన్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గెట్ మోర్ కంపెనీస్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్, వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ ఇన్ ద ప్రెసెంట్ గవర్నమెంట్? ఎన్నికల ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా యువతకి పెద్దపీట వేస్తాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లోనే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. భవిష్యత్తులో దీన్ని మరింత స్ట్రెంథెన్ చేసి గ్రామీణ ప్రాంతాలతో ఉన్న అనుబంధాన్ని పెంచి యువతని ప్రత్యేకమైన పెద్దపేట వేయటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బేరలో ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మీట్ అండ్ గ్రీట్ ఆర్గనైజ్ చేశారండి. మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ, హౌసింగ్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ పి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. సో ఇక్కడ మంచి ఈవెంట్ జరిగింది. సో బే ఏరియాలో ఉన్న కొంతమంది పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఈవెంట్లో. సో వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటండి? అనిల్ కుమార్ భాష్యకార్ల. ఓకే, సో మీ సిటీ ఏంటి ఇండియాలో? వరంగల్ మా తాతగారు, బట్ హైదరాబాద్ సెటిల్డ్ అండి. ఓకే, సో ఇవాళ మినిస్టర్ గారు వచ్చారు కదా. సో అందరు ఎన్ఆర్ఐస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. సో ఎస్పెషలీ ఈజ్ ద మినిస్టర్ ఫర్ హౌసింగ్. సో మన ఎన్ఆర్ఐస్కి ఈ ల్యాండ్ గ్రాబింగ్, మన ల్యాండ్ సేఫ్ ఉన్నాయా లేవా, అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మినిస్టర్స్ వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు, ఒక వింగ్ పెడతామంటారు. సో ఇది వింటూనే ఉన్నాము, కానీ అది ఎంతవరకు పాసిబుల్ ఉంది? ఇండియాకి వెళ్ళాక అసలు వాళ్ళు మనల్ని పట్టించుకుంటారా? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? పొంగులేటి సీనన్న అని పిలుస్తాం అందరం. పొంగులేటి సీనన్న చాలా హార్డ్ వర్క్ చేసి ఈ పార్టీని గెలిపించి మళ్ళీ మినిస్టర్గా ఉన్నారు. పర్సనల్గా రెవెన్యూ తీసుకునేదే టు కంట్రోల్, టు స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్ అండి. వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ట్రస్ట్ ఇన్ సీనన్న. He will take care of any NRI problems, land grabbing issues or anything. He just now promised everyone. He is going to assure any issues if you have, directly try to reach his contact or secretary. He is going to personally look into that and solve the issues. మీ పేరేంటండి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్. సో మీరు నిజామాబాద్ నుంచి. సో మీ ఒపీనియన్ ఏంటండి? అంటే మనం అందరం అవర్ లిటిల్ హార్ట్ ఇస్ బ్యాక్ ఇండియాలో.
మనం ఇక్కడ ఉంటున్నాము, దేశం కానీ దేశంకి వచ్చాము, సెటిల్ అయిపోయాము, ఇది కర్మభూమి, కానీ జన్మభూమి మీద మనకు మనసు ఉంటుంది కదా. సో జన్మభూమికి ఏదన్నా రిటర్న్ ఇవ్వాలి అనే ప్రతి ఇండియన్కి, ఎన్ఆర్ఐకి మనసులో ఉంటుంది. సో మనం ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అయితే అది ఇంకా మనకు మాతృభూమి మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇవాళ ఈవెంట్ గురించి చెప్పండి. చాలా మంది పొలిటీషియన్స్ వస్తుంటారు, వెళ్తుంటారు, ఏవేవో ప్రామిసులు చేస్తారు. కాకపోతే పొంగులేటి సీనన్న, he looked like very genuine, and there were so many examples in the meeting which has proven is hardworking and taking every small issue to the core and trying to solve the problem. And I hope that he keeps doing the same thing with all the people who are approaching him today. Thank you for speaking to us. Thank you.